ఇంకో ఇకమాత్ ఏంటంటే ఈ ఇకమాత్ చలో చూడరా ఇక ఎట్లా సిగ్గా అనిపోయి ఇది చూసినప్పుడు ముసలోళ్ళ పాత చెప్పుల దాన్ని తీసుకొచ్చి వీని మెడలేద్దాం అనిపించింది నాకు. తీన్మార్ మల్లిగానికి అరుదైన గౌరవం. ఏంటిది అది అరుదైన గౌరవం? తీన్మార్ మల్లిగాని సేవలను గుర్తించిన కాంగ్రెస్ గుర్తించి ఏం చేసింది? బ్లాక్ మెయిలర్ సర్టిఫికేట్ ఇచ్చిందట. మల్లిగాని పేరుతో రాహుల్ గాంధీ లేఖ. న్యాయ యోధుడిగా సంబోధన, న్యాయ యోధుడిగా, ఇంకా కుల యోధుడిగా సంబోధన చేయలేను. ఇప్పుడే కాదురా బయటపడ్డావు ఎంత కుల పిచ్చని. నువ్వు న్యాయ యోధుడు ఎట్లయితావురా? ఇప్పుడు ఏమన్నావు నువ్వు? నా కులం వన్నే డ్రైవర్గా పెట్టుకున్నా, నా కులం వన్నే బ్యూరోగా పెట్టుకున్నా, మరి ఇట్లా న్యాయం ఎట్లయితుంది అది? అది పక్కన పెట్టు. భారత్ జోడో యాత్రలో మల్లిగారు చేసిన సేవకు గుర్తింపు. నువ్వు బొత్స చేసినావు, ఏం చేసినావు? నువ్వు లేనేలేవు. జోడో యాత్ర నువ్వెక్కడున్నావురా బొషుడికే? మల్లిగాని కృషి కొనసాగించాలని లేఖలో కోరిన రాహుల్ గాంధీ. ఇది నిజం అనుకున్నారు, ఈ పేపర్ వింది కాదు. ఒకవేళ నిజంగానే ఇట్లా ప్రశంసిస్తే ఇదేంటిది? సమాజం కోసం అని ఒక న్యూస్ రాసింది, సమాజం కోసం అని ఒక PDF పేపర్ రాసింది. వాడు చెప్తే ఒకవేళ వానికి రాహుల్ గాంధీ లేఖ రాస్తే ఇడిచిపెట్టున్నానే ఈ పేపర్లు వేసుకోబో. అసలు లెటర్ ఏదిరా? ఏమన్నాడు వీళ్ళు? లేఖలో కోరిన రాహుల్ గాంధీ. లేఖ ఎక్కడుందని చెప్పాలి. లేఖ కనుక పంపితే వీడు ఊకున్నా, వీడి పేపర్లు వేసుకును. ఏది ఎక్కడ? ఇంకేమంటాడు? అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రతిపక్షంగా గొంతు. అరే అనేక సంవత్సరాలు తొలి ప్రతిపక్షం అట అంటే మా మందకృష్ణ గారు జైల్లో పడ్డది పోయింది, మా విశారదన్ గారు చెప్పింది పోయింది, మా ఏపూరి సోమన్న ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవరేలుతున్నాడు రో తెలంగాణ అని ఫస్ట్ ప్రశ్నించిన మా ఏపూరి పోయిండు. 2021లో 3-4 నెలలు పాదయాత్ర చేసిన ఈ పీకుడు గాడు తొలి ప్రతిపక్షం అయిందట. ఇందుకే కాంగ్రెస్ పార్టీ వీని దూరం పెట్టింది. ఇంకా సూర్య మల్లిగానికి అరుదైన గౌరవం లభించింది. రాహుల్ గాంధీ తీన్మార్ మల్లిగానికి ఉద్దేశించి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తానట. అంటే ఏ ఇంటికి పోయినా ఈ లేఖ చదువుకుంటానట. అబ్బో 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 అబ్బో. వీనికి హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు, కానీ లేఖ రాసిందట. లేఖ తెలుగులో రాసిందా, హిందీలో రాసిందా, ఇంగ్లీష్లో రాసిందా? ఇక చూద్దాం. ఆ లేఖలో ఆయన ప్రియమైన ఇంకా నా పెళ్ళమైన తీన్మార్ మల్లమ్మ అని రాయలే, నా ప్రేయసైన తీన్మార్ మల్లమ్మకు అని రాయలే. ప్రియమైన అట. కౌగిట్లో ఇద్దరు ఇట్లా అత్తుకొని ప్రియమైన. ఏం మంచిరా నువ్వు మళ్ళీగా. సిగ్గు శరం ఇజ్జతి మానం అనిపించలేదురా నీకు? ఇది చదువుతానే. అరే ఇటువంటి బ్రోకర్ కథలు మానుకోరా. ఆయన లెటర్ రాస్తే నువ్వు ఆగుతావురా? అరే ఒకవేళ ఇది ఎప్పుడు రాసిండు వీడు? డేట్ కూడా పెట్టలే మళ్ళీ ఇక్కడ చూసిన్లా. ఇగో సంగారెడ్డి అని పెట్టి, సమాజం న్యూస్ అని పెట్టి డేట్ లైన్ ఉంటుంది ఏ రోజు అనేది. ఆ రోజు కూడా ఎందుకంటే ఫేక్ న్యూస్ కదా. కాబట్టి ఇక ప్రియమైన తీన్మార్ మల్లమ్మ, నీ కౌగిలిలో నేను పరవశించిపోయాను, నీ కౌగిలి మధురమైనది. ఇట్లే రాసింది. సిగ్గులేని గాడి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యాంగ రక్షణకు. అసలు రాజ్యాంగానికే విరుద్ధం మీరు. బ్లాక్మెయిల్ కథలు చేయమని చెప్పిందా రాజ్యాంగంలో? సామాజిక ఆర్థిక రాజ్యాంగపరమైన న్యాయానికి న్యాయ యోధుడిగా బాధ్యత తీసుకొని నిరంతరం కృషి చేయాలని రాహుల్ గాంధీ తెలిపినాడు. వామ్మో, బ్లాక్మెయిలర్ గా వీనికి సర్టిఫికేట్ ఇచ్చి 4 బ్లాక్మెయిల్ చేసుకోపోరంటే బాగుంటది, కానీ గివిడు న్యాయ యోధుడు ఏందా? ఈ ఎంత ఫేక్ న్యూస్. దీన్ని కూడా వాడు ఉన్నాడు గారు, తల ఇంటికలు పోయినోడు, ఇదింత పోయినోడు. తీన్మార్ మల్లిగానికి అరుదైన గౌరవం సాగి చదువుతాడు వాడు. వారి పొరడా, అది ఫేక్ న్యూస్ రా పొరడా. ఇంతే కులపిచ్చి గంతగానం ఉన్న వాళ్ళని మిమ్మల్నే చూసినారా మీ ఇద్దరిని. ఇచింత పోతుంది వానికి, ఇచింత పోతుంది. ఈ ముఖం కిందేసుకుంటాడు. ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు. వాడికి వాడే నవ్వుతాడు అని నవ్వుతాడు. అరే మిమ్మల్ని జోకర్ గాని ఎట్టున్నారా అంటే అట్టున్నారా మీరు. కాబట్టి ఇదొక వేషం కట్టిండు మల్లిగాడు. ఇలాంటి వేషాలు చాలా కడతారు. వాడు ఏమన్నాడు? నాకు మేడ్చల్ టికెట్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ అన్నాడు. ఈడ్చి తన్నీళ్ళు బయట పడ్డాడు. బీజేపీ తోటి కూడా గట్ట కథలు పడిపోయి ఈడ్చి తన్నీళ్ళు. అరే నువ్వు నీతిగా నిజాయితీగా ఒక స్టాండ్ మీద ఉంటే ఏదో ఒక రోజు అవుతావురా.
కానీ ఇట్లా 10 గోడలు దునికి 10 ఏచాలు పడి 20 అన్యాయాలు చేసి 1000 బ్లాక్మెయిల్ చేస్తే కుక్కని కొట్టినారు కొడతారు నిన్ను. అది బాగా గుర్తుంచుకో. నువ్వు నీ వల్ల అయ్యేది లేదు పీకేది లేదు, కానీ సపరేట్గా పాండు, ఇంకా చక్కగా పాండు. ఇన్ని పైసలు సంపాదించుకున్నావు కదా, రోజా ఫుల్ బాటిల్ తాగు. ఈ గదవలు ఎట్లు బినే చూసుకున్నావుగా, పోయి కొంచెం గోపించుకో, ఇటింత గోపించుకొని ఆ దూగ పట్టుకొని జర్ర మంచిగుండు. ఈ గిక్కా పెరుగుతా ఆదిరవాని కన్నా గిడ పెరుగుతా ఆదిరా, ఈ ఇట్లే పెరుకుంటే అత్తి ముఖం కనబడతా ఆదిరవాని కన్నా. తాగురా, అందరు తాగుతారు సమాజం మీద, కొంతమంది తాగేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏం తప్పు పడతలేం మనం. కానీ తాగితే గిట్ల పైపు ఎత్తే మళ్ళీ ఇళ్ళకెళ్ళి నీళ్లు పోసినట్టు కింద పోతా ఆదిరా. ఉచ్చబోసేటప్పుడు ఎక్కడ పోతానమో సోయి లేకుండా తాగితే ఎట్లుంటదిరా. ఇంకా అప్పుడు మన పోరగాళ్ళు వెనక ముందు చూడకుండా ఒక్క ఫోటో కొడితే ఇప్పుడు బతికేటోని నువ్వు ఇజ్జది పో. ఎట్లా పోసినావు చూసుకున్నావు కదా, మీరే ఉత్సవ పోసుకున్నావు ఖమ్మంలా మొక్కలా కట్టే. నేను చూస్తేనే అంత గలీజ్ అనిపిస్తాను, గింత కూలపిచ్చారా. నాతోటి ఎంత నమ్మబలికితీవిరా, నాతోటి ఎంత నమ్మబలికితీవి, ఎన్ని కథలు పడితేవి.